ఆంధ్రుల ఆణిముత్యం డొక్కా సీతమ్మని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జడా బాలనాగేంద్ర అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో జడా బాలనాగేంద్ర మాట్లాడుతూ అన్నార్తులకు ఆకలి తీర్చేందుకు డొక్కా సీతమ్మ తన జీవితాన్ని దారపోశారని, అలాంటి ఈ డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనేక సభల్లో ప్రస్తావించడం జరిగిందని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె పటం పెట్టుకొని నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన రాజుగారు గుర్తించారు, బ్రిటన్ రాజుగారు. ఆ రోజుల్లోనే డొక్కా సీతమ్మ గారికి అంత పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అటువంటి మహిళని ఆణిముత్యం, మన ఆంధ్రుల ఆణిముత్యం అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. అటువంటి ఆణిముత్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొని వచ్చి చాలా వేదికల మీద డొక్కా సీతమ్మ చేసిన సేవలను గుర్తు చేస్తూ చరిత్రని ఈనాటి పిల్లలకి కూడా తెలిసేటట్టుగా మనం చదువుకున్నాం. గతంలో మన దాకుండే మేము చదువుకునే రోజుల్లో డొక్కా సీతమ్మ గారి గురించి ఒక పేజీ ఉండేది, ఇప్పుడు లేదు ఆ పేజీ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనంలోకి తీసుకొచ్చి దేశ నాయకులు లెక్కలో ఆమెను కూడా డొక్కా సీతమ్మ గారి పేరు చేర్చి ఆమెను కూడా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్ లాగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టాలని ప్రపోజల్ చేశారు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనలు కూడా చేయాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం భోజన పథకం జగనన్న గోరుముద్ద ఉండేది మొన్నటిదాకా, దాన్ని రద్దు చేసి డొక్కా సీతమ్మ గారి అన్నదాన పథకాన్ని పెట్టారు పేద ప్రజలకి, పేద పిల్లలకి కడుపు నింపడానికి. అటువంటి మహిళ నేనేంటి ఆలోచన చేశాను, అన్నా క్యాంటీన్లు ఉన్నా కూడా ఈ డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీన్ అని నేను ఎంచుకున్నాను. అన్నా క్యాంటీన్లు అవుటర్లో ఉన్నాయి, అంటే మెయిన్ రోడ్లో ఉన్నాయి, ఇదేం లోపలగా ఉంది. మేము అట్లాగే మొబైల్ క్యాంటీన్ కొంత